ఈ నెల 21న నెక్లెస్ రోడ్డులో చైల్డ్ రైట్స్ అండ్ యూ ఆధ్వర్యంలో వాక్ ఫర్ M4 పేరుతో వాక్ నిర్వహిస్తున్నామన్నారు ఆ సంస్థ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ చిన్నయ్య. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుతున్నామన్నారు. దీనికి సంబంధించిన బోచలను సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఎల్లుండి ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ వాక్ను IPS అధికారి శిఖా గోయల్ ప్రారంభిస్తారని చెప్పారు. క్రై తరపున వాకథాన్ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ వాకథాన్ ఈవెంట్కి సంబంధించిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజల్లో అవగాహన తీసుకొని రావడానికి మరియు అందరూ కూడా కలిసికట్టుగా అమ్మాయిలకు సంబంధించి మరి ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి ఇచ్చేటటువంటి తోడ్పాటు వారి జీవితంలో విద్యకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా వారు దైనందిక జీవితంలో ఎదుర్కొనేటటువంటి రకరకాల రక్షణకు సంబంధించినటువంటి అంశాల్లో అవి ఏ విధంగా వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి చిన్న తోడ్పాటు ఉపయోగపడుతుంది అనేది తెలియచెప్పటము ప్రధానంగా ఈ ఈవెంట్ యొక్క లక్ష్యం. మన తెలంగాణ చూసుకోగలిగితే తెలంగాణలో రాష్ట్రంలో కానీ చూడగలిగితే మనకి 6 నుంచి 14 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలు 94% స్కూల్లో జాయిన్ అయ్యారు. అదే సెకండరీ ఎడ్యుకేషన్లోకి వచ్చే చూడగలిగితే 60% మాత్రమే పిల్లలు కంటిన్యూ అవుతున్నారు. అదే హైయర్ సెకండరీలో చూడగలిగితే కేవలం 40% పిల్లలు వస్తున్నారు. ఈ మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అంటే రకరకాల అవకాశాలు లేకపోవటం వల్ల, రకరకాల పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొనేటటువంటి దానిలో సమస్యలు ఎదుర్కోవటం వల్ల వాళ్ళు విద్య నుంచి దూరం అయిపోతున్నారు. నేను కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల డాడీ హెల్త్ బాగాలేకుండే, అందుకు నేను స్టడీస్ స్టాప్ చేసి నేను గార్డెన్లో వర్క్ వెళ్ళాను. ఆ టైంలో క్రైమ్ ఫౌండేషన్ వాళ్ళు నాకు హెల్ప్ చేసి స్టడీస్ మోటివేట్ చేసి నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. నేను ఇప్పుడు బాగా చదువుకుంటున్నా. చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ లేబర్స్ ఇలాంటివి లేకుండా చూసుకుంటా. నేను